మన గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు చెప్పేది రైస్ ఫ్లోర్ తోటి అప్పటికప్పుడు చేసుకునే వెరైటీ రెసిపీ అండి. దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు తినడం ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనికి ఒక కప్పు రైస్ ఫ్లోర్ తీసుకున్నాం, అలాగే క్యారెట్ తురుము, అలాగే స్వీట్ కార్ను, పచ్చిమిరపకాయలు ఒక 3-4 లేత పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, అల్లం తురుము, అలాగే ఒక 10 నిమిషాల ముందు సగ్గుబియ్యం నానబెట్టి అవి కూడా వేసుకున్నానండి. అలాగే ఒక 3-4 స్పూన్ పెరుగు ఉంటే కనుక బంగాళదుంప తురుము కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ అంటే వెజిటబుల్స్ కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు, పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఫ్రై చేస్తారు. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, రుచి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా అల్లం తురుము కూడా వేసి మొత్తం ఇంత కలుపుకొని దీన్ని దోసపెట్టలాగా రెడీ చేసుకోవాలి. మరీ పలచకుండా మరీ గట్టిగా రెడీ చేసుకుని గుంట పొంగనాలు పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ మొత్తం అంతా వాటిలో ఈ గుంటల్లో వేసేసి రెడీ చేసుకోవాలి. ఇది కాలిన తర్వాత దీంట్లో ఈ పిండి ఈ బ్యాటర్ వేసుకోండి. ఇది చాలా అప్పటికప్పుడు 10 నిమిషాలు అయిపోయి రెసిపీ. ఇదేంటంటే జాబ్ హోల్డర్స్కి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, అలాగే బ్యాచులర్స్కి యూజ్ రెసిపీ అండి. ఇంట్లో పిల్లలు ఏమి లేనప్పుడు అప్పటికప్పుడు టిఫిన్ చేయనప్పుడు, అలాగే వేసవికాలం సెలవులు కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు, ఏదైనా చేసి పెట్టినప్పుడు అప్పటికప్పుడు చేసే రెసిపీ అండి. ఇది ఏ చట్నీతో కూడా బాగుంటుంది. అసలు ఉట్టివే బాగుంటాయండి. చిన్నపిల్లలతో ఉట్టిగా తింటారు, పెద్దవాళ్ళు కావాలంటే చట్నీ యూజ్ చేసుకోవచ్చు. ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది. నేను టమాటా పల్లి చట్నీ చేశాను. మీరు యూస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇవి నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా జాబ్ హోల్డర్స్కి అలాగే కొత్త నేర్చుకుని బాగా యూజ్ అవుతాయని పెడతానండి. మీరు ఈ యూస్ చూసి మీరు కామెంట్ చేసి వాటిని కూడా మీ ఫ్రెండ్స్కి, మీ నేబర్స్కి, అలాగే మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా కామెంట్ చేయమని చెప్పండి. మీరు చేసే కామెంట్లో మరిన్ని మంచి రెసిపీస్, మంచి వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. చూసారు కదా, ఇవన్నీ కూడా కాలిన చాలా బాగుంటాయి. ఎందుకంటే సగ్గుబియ్యం సౌండ్ బియ్యప్ని కాబట్టి చాలా క్రంచీగా, స్మూత్గా, క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఒకసారి చేస్తే కనుక మళ్ళీ మీరు చేస్తున్నది అసలు ఏ పిండిని కూడా అక్కర్లేదు. ఇలా బియ్యప్ని అప్పటికప్పుడు 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్ కూడా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తొందరగా అయిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూజ్ చూసినా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియోస్ ఇంకా నోటిఫికేషన్లో చాలా ఉన్నాయి, వెరైటీగా. దాంట్లో చట్నీ రెసిపీస్, కర్రీ రెసిపీస్ మరియు స్వీట్ రెసిపీస్ అలా చాలా రెసిపీస్ ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఇవన్నీ కాలిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్ తీసుకుని సర్వ్ చేసుకోండి. ఇవి చాలా చాలా బాగున్నాయి. చూసారు కదా, పైకి ఇది వెజిటబుల్స్ వచ్చేసింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. మీరు ఏ కామెంట్ వల్ల మరిన్ని మంచి వీడియోలు చేయడానికి, నాకు ఇంకా మంచి రెసిపీస్ పెట్టడానికి ఇంకా అవకాశం ఇచ్చిన వాడు అవుతారు. ఇదిగోండి, ఆ రోజు పల్లి టమాటా చట్నీ చేసి ఇదిగో ఇలా చేసండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి.